హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా సండే అయిపోతుంది, సాయంత్రం అవుతుంది. నేనైతే కొంచెం బ్లాక్ టీ తాగుదామని పడుతున్నా. ఇప్పుడు వేస్తే కొంచెం చక్కెర, కొంచెం అల్లం, కొన్ని పుదీనాకు, కొంచెం ఇలాచీ లవంగ చెక్క. చాలా టేస్ట్ ఉంటుంది బ్లాక్ టీ. ఇట్లా వేసినా కూడా పొనిత్తి పుదీనా అల్లం వేసినా బాగుంటుంది. చూడండి, మొత్తానికి సండే వచ్చింది, పోతుంది. రోజు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి మన టైం. ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి, రోజులు మాత్రం గడిచిపోతున్నాయి. కొంచెం ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుదాం. ఇది ఇందులోనే డికాషన్లో ఎందుకు పిండుకున్నా తెలుసా? మామూలుగా ఉత్తిగా పిండుకుంటే జలుబు అవుతుందంట. అదే ఇట్లా కొంచెం ఉడికినట్టయితే జలుబు అవ్వదంట. అందుకని జలుబుదే తిని జలుబు కాకుండా ఉండాలి. చేస్తున్నారు ఫ్రెండ్స్, మీరు తాగారా టీ? నాదైతే ఇంకా బ్లాక్ టీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిసేపు అయితే మళ్ళీ వంట పని, పెంట పని ఉంటుంది. అంటాం కానీ పని ఉంటే పని ఉంది అంటాము. ఇంకా వంట పని, తోముడు, తినడం లేకపోతే ఇంకా మనకేం పని ఉంటుంది? అదే కదా పని. మొత్తానికి బ్లాక్ టీ రెడీ. మస్తు ఉంటుంది. అంటే ఉత్తే బ్లాక్ టీ తాగితే కొంచెం చేదుగా ఉంటుంది కదా. అదే మనకి పుదీనా, అల్లం, నిమ్మకాయ వేస్తాం కదా, ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం మంచి బాగా రిలీఫ్ ఉంటుంది కూడా తాగితే రోజంతా. రోజుకు ఒక్కసారి తాగుతాను నేను బ్లాక్ టీ. ఒక్కసారి బ్లాక్ టీ, ఒక్కసారి గ్రీన్ టీ, మిగతా 2-3 సార్లు టీ. అదన్నమాట. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? పొద్దున్న లేసామా, టిఫిన్ తిన్నామా, వంట చేసినామా, మళ్ళీ అన్నం తిన్నామా, వెళ్ళి 1 గంట వండుకున్నాము. సాయంత్రం 5 మళ్ళీ లేచినామా, టీ తాగుతున్నామా, టీ తాగి మళ్ళీ వంట చేస్తామా, మళ్ళీ తింటామా, పండుకుంటామా, తెల్లారిపోయి సండే అయిపోయే కదా. మొత్తానికి ఎట్లైనా కానీలేండి, సండే అందరు ఇంట్లో ఉంటారు. ఏదో చుట్టాలు వచ్చినట్టు, చుట్టాలు పోయినట్టు ఇల్లంతా కలకలలాడుతుంది, పని ఉన్నా సరే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది సండే నాది ఇలా గడిచిపోయింది. మీది ఎలా గడిచింది ఫ్రెండ్స్? మీరు కూడా రోజు ఒక టైం తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్లాక్ టీ చాలా మంచిది కదా. బాయ్ ఫ్రెండ్స్.